హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గోంగూర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలు డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. అందులో క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి, ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే నూనెలో ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుని బాగా దగ్గరికి వచ్చేంత వరకు కొట్టుకుంటున్నాం. ఇది దగ్గరికి వచ్చేసింది కదండి, గోంగూరలో వేసి మిక్స్ చేసుకున్నాము. అలాగే 1 కప్పు కారం, 1/2 కప్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకున్నాము. ముందుగా తాలింపు వేసుకుని అందులో కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు తాలింపు గోంగూర పచ్చడిని మిక్స్ చేసుకున్నాము. చూసారు కదండి, గోంగూర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రైస్లో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.